అంటే చాలా మందికి ఐవీఎఫ్ పైన అపోహలు ఉంటాయి. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా? చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే. చాలా. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వాళ్ళకుండే బేసిక్ డౌట్ ఏంటంటే మా బేబీ అయినా ఓకే. అది డౌట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎగ్స్ ఎలా కలెక్ట్ చేస్తాము, స్పర్మ్ ఎలా కలెక్ట్ చేస్తాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి అంటే 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా. See, దేంట్లోనైనా వీ కాంట్ గ్యారంటీ 100%. 100%. ఓకే, బట్ రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ హై పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్, బట్ 100% వీ కాంట్ గ్యారంటీ. ఓకే, అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళలో ట్విన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ట్విన్ ప్రెగ్నెన్సీస్. సో ట్విన్స్ అందరూ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యారు అలా కాదు. ట్విన్స్ అనేవారు న్యాచురల్గా కూడా వస్తారు. అవును. ఐవీఎఫే కాదు, న్యాచురల్గా కూడా ట్విన్స్ పుట్టచ్చు. సో అది. అండ్ ఐవీఎఫ్కి వెళ్తే ఖచ్చితంగా ట్విన్సే పుడతారు. భయం కూడా ఉంటుంది ఓకే. కొంతమందికి, అమ్మో ట్విన్స్ నేను కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది మేడం. అంటే ట్విన్స్ ఎందుకు పుడతారంటే, అంటే ఒకవేళ చేసేటప్పుడు ఒక 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 బేబీ అంటే బాగాలేకపోతే ఇంకో బేబీ సేఫ్గా ఉంటుంది అన్నట్టు. అంటే లైక్ ఇప్పుడు మనకి ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం, ఎంబ్రియోస్ని పంపిస్తున్నాం కదా, వీ వాంట్ సక్సెస్ రేట్. బికాస్ ఆ సైకిల్ని మనం అంతా ఎగ్స్ కలెక్ట్ చేసి, స్పర్మ్ కలెక్ట్ చేసి, మళ్ళీ మదర్ని ప్రిపేర్ చేసి ఇవన్నీ చేస్తాం కాబట్టి ఎంబ్రియోస్ ఏంటంటే 1 ఎంబ్రియో లేదంటే 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లీస్ట్ మీరు అన్నట్టు కరెక్ట్, ఒక ఎంబ్రియో అట్లీస్ట్ ఫామ్ అవ్వకపోయినా అది ఇంకోటి అవుతుంది. అలా. అందుకని సో ఒక్కోసారి 2 ఫామ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి 2 ట్విన్స్ ఫామ్ అవుతాయి, ఇంకొకసారి ఒక ఎంబ్రియోనే బేబీ కింద డెవలప్ అవుతుంది. ఇట్ హ్యాపెన్స్. ఓకే. ట్విన్స్ ఇస్ ఓకే, పర్వాలేదు. మనకి ఎప్పుడైనా ట్రిప్లెట్స్ 3 బేబీస్ 4 బేబీస్ అంటే అది కష్టం. ట్విన్స్ పర్వాలేదు, కొంత మేరకు పర్వాలేదు. ఓకే.